ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. దిలీప్ గారు భరత్ గారు నేను ఒక విషయం చెప్తున్నా భరత్ గారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పిండు మానవతారాయ్ గారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఆహ్వానిస్తున్నా. ప్రజాపాలన కావాలని కోరుకుంటున్నా. మీరు ప్రజాపాలన ద్వారా మేము నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకున్నామని చెప్తా ఉన్నారు కదా మానవతారాయ్ గారు. పూర్తి స్థాయిలో మద్దతు వచ్చిందని చెప్తా ఉన్నారు కదా. ఈ దొంగలని, పార్టీ ఫిరాయించిన దొంగల్ని రిజైన్ చేయించండి. మీరు ఆ మాటలు మాట్లాడకండి. వాళ్ళ దొంగలు బరాబర్ చెప్తాం. అట్లాంటి మిమ్మల్ని అంటారు మరి, మిమ్మల్ని లంగాలంటారు మరి. ఇప్పుడు మహారాష్ట్రలో మిమ్మల్ని లంగాలంటారు, గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలో మిమ్మల్ని బందిపోట్లు అంటారు. శాసనసభ్యులు వాళ్ళు పార్టీ కాదు. మీరు అట్లా మా పార్టీ కాకపోతే తప్పది. ఆ విధంగా భాష మంచిది కాదు, తప్పది. 100% దొంగ అంటే మిమ్మల్ని లంగ అంటారు మరి. డిబేట్ లో అసలు ఇప్పుడు ఈయన దొంగ అంటే వాళ్ళు పార్టీ ఫిరాయించారంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. ఈయన దొంగ అంటే ఈయనకెందుకు నొప్పి అవుతుంది? ఈయన పార్టీ వాళ్ళు అరే కోర్టులు చెప్పండి. మీరెవరని చెప్పడానికి ఏంటి ఉంటాయి కదా, వాళ్ళు చెప్తారు. వాళ్ళు పార్టీ ఫిరాయించారా లేదా? ప్రజల సొమ్ము దోచుకున్న ఆర్థిక నేరగాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు ప్రజల సొమ్ము దోచుకున్న, మీ యొక్క ప్రజల సొమ్ము దోచుకున్నాడు కాకపోయినా ఆర్థిక నేరగాళ్ళు కాదు. మీరు ఆర్థిక నేరగాళ్ళు, మీకు అర్హత లేదు మాట్లాడేది. మీరు ఆర్థిక నేరగాళ్ళు కాపాడతారు. మీరు ఆర్థిక నేరగాళ్ళు అర్హత లేదు. వేల కోట్ల కాపాడతారు. మీరు మాట్లాడేది దిలీపాచారి తర్వాత ఎన్నో పదాలు ఉన్నాయి. భరత్ గారు, నేను ఏమంటున్నానంటే వీరికి ప్రజా మద్దతు ఉందని చెప్పి ఏదైతే విర్రవీగుతున్నారో అహంకారంతో వాళ్ళని రాజీనామా చేయించి గెలిపియమని చెప్పండి. మేము మీకు దమ్ముంటే రాజీనామా చేయించండి. భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళని రాజీనామా చేయించడం, ఇంక్లూడింగ్ మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటి కూడా, ఈటల రాజేందర్ గారి తోటి కూడా. ఎవరైతే మా పార్టీలోకి రావాలనుకుంటారో ఆ పార్టీలో రాజీనామా చేసి వస్తే మేము మా పార్టీ ఎందుకు రావాలి పార్టీలోకి? మీ పార్టీ ఎందుకు రావాలి? అట్లా చేయండి. మీ పార్టీలోకి ఎందుకు రావాలా? రాజీనామా ఎందుకు చేయాలా? ఎందుకు తీసుకురావాలా? భారం ఎందుకు పడేయాలంటున్నా? నీ పార్టీకి ఏం సంబంధం అంటున్నా? అసలు రాజీనామా మాట్లాడితే రాజీనామా ఒక పెట్టాం. నీవెందుకు వెనకేసుకొస్తున్నావు? ఎందుకు మరి మీ పార్టీలో ఆర్థిక నేరగాళ్ళని ఎందుకు దానికి సమాధానం చెప్పు. నీ పార్టీలో ఆర్థిక నేరగాళ్ళు ఎందుకు జైల్లో పెట్టలే? సమాధానం చెప్పు. మీరు ఆర్థిక నేరగాళ్ళు ఏమంత విశ్వాసం? శారదా కుంభకోణంలో వేల కోట్లు దొబ్బిండు. ఎందుకు జైల్లో పంపారు? క్రాస్ టాక్ చేస్తే నీ విషయం క్రాస్ టాక్ చెప్పేది మీరు పద్ధతిగా మాట్లాడండి. భరత్ గారు, నేను ఒక విషయం చెప్తాను. దొంగలు అంటే పద్ధతిగా ఎవరైనా సరే, మిమ్మల్ని అయినా పార్టీ అని చెప్పండి, లేదు మా పార్టీకి సంబంధం లేదని చెప్పండి. మీకు సంబంధం లేని పార్టీ వ్యక్తుల గురించి మీకెందుకు నొప్పి అవుతుంది? ఎందుకు బాధ అవుతుంది? ఎమ్మెల్యేలు వాళ్ళు లేవని చెప్తున్నారు. ఉందని చెప్తున్నారు. మీకెందుకు బాధగా మాట్లాడు? నేను రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే నేను ఉటంకిస్తున్నా. చెప్పండి కోట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి చెప్పిండు, రాళ్లతో దాడి చేయమని చెప్పిండు. ఇప్పుడు ఎందుకు సమర్థిస్తున్నారు? కేసీఆర్ గారు కూడా చింత కడుతున్నాడు. చింత కడుతున్నాడు 2010లో. అడగండి ఆయన. తర్వాత ఏం చేసి కాబట్టి ఎదురైతే మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు మనకు ఎదురొస్తాయి. కాబట్టి మేం చేసిన నయానో భయానో బెదిరించో ప్రలోభపెట్టి తీసుకోలే. వాళ్ళ పార్టీలో అనైక్యత ఉంది, వాళ్ళ పార్టీలో వర్గాలైన కవిత గారు ఒక పక్కకు పోతున్నాయని కవిత గారు బయటకు వచ్చారు. అందులో ఎవరుంటారు చెప్పండి పార్టీలో? అట్లా ఏమంటున్నారు? కలిసి పని చేస్తారు వాళ్ళు, మాతో కలిసి పని చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం ఆగండి, కొంచెం ఆగితే నేను చెప్తాను.